తాజా అల్లం కంటే ఎండిన అల్లం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండిన అల్లం పొడిని ప్రతిరోజు నీటిలో కలిపి తాగితే లెక్కలేనన్ని బెనిఫిట్స్ ఉన్నాయని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. ఎండిన అల్లాన్ని సాధారణంగా సొంఠి అని కూడా పిలుస్తారు. ఎండిన అల్లం దేనికి మంచిది? దీని శాస్త్రీయ ప్రయోజనాలు ఏమిటి? దాన్ని ఆహారంలోకి ఎలా చేర్చుకోవాలో ఆ రహస్యం ఏమిటి? అవన్నీ ఇక్కడే మీరు చూడండి. అల్లం మన వంటగదిలో సాధారణంగా కనిపించే సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. టీ తయారు చేయడం నుండి కూరగాయలకు రుచి కోసం అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఆరోగ్యపరంగా తాజా అల్లం కంటే ఎండిన అల్లం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీన్ని సాధారణంగా సొంఠి అని కూడా పిలుస్తారు. ఈ ఎండిన అల్లంతో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల శరీరం దాదాపు 90 నుంచి 110 క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతుందని అనేక అధ్యయనాల ఫలితాలు చూపించాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే సొంఠిని తీసుకోవడం వల్ల శరీరం కొవ్వును కరిగించే సామర్థ్యం దాదాపు 10% పెరుగుతుంది. అంటే మీరు కొన్ని వారాల పాటు ఎండిన అల్లంను క్రమం తప్పకుండా తీసుకుంటే మీరు సగటున 1 నుండి 1.5 కిలోల బరువు తగ్గవచ్చు. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఎండిన అల్లం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా సరిగ్గా వాడితే ఎండిన అల్లంతో ఎవరైనా బాహుబలి కావడం ఖాయం. ఎండిన అల్లం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా నొప్పి, వికారం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మైగ్రేన్లపై అధ్యయనాల్లో అల్లం నొప్పి తీవ్రతను, వికారం అనుభూతిని తగ్గిస్తుందని కనుగొన్నాయి. తేలికపాటి మైగ్రేన్లలో దీని ప్రభావం కొన్నిసార్లు ప్రామాణిక నొప్పి నివారణ మందులతో పోల్చదగినదిగా కనుగొనబడింది. ఇంకా గర్భధారణ, చలన ఆరోగ్యం, శస్త్రచికిత్స తర్వాత వికారం తగ్గడం వంటి అల్లం ప్రయోజనాలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. అల్లం ఎండబెట్టినప్పుడు దానిలో ఉండే జింజరాల్స్ అనే మూలకాలు షోగోల్స్గా మారుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. షోగోల్స్ ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా క్యాలరీల బర్నింగ్ను పెంచుతాయి. ఇవి బ్రౌన్ ఫ్యాట్ను యాక్టివేట్ చేస్తాయి. ఇది శరీర కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. ఈ విధంగా తాజా అల్లం కంటే ఎండిన అల్లం తీసుకోవడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. పోషకాహార నిపుణులు 1 కప్పు వేడి నీటిలో 1/2 నుండి 1 టీ స్పూన్ ఎండు అల్లం పొడిని కలిపి త్రాగాలని సిఫారసు చేస్తున్నారు. మీరు దీన్ని ఎప్పుడైనా తినవచ్చు. అయితే ఉదయాన్నే ఎండిన అల్లం నీరు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీవక్రియను పెంచడానికి ఉదయం ఇది చాలా మంచిది. మైగ్రేన్లు లేదా వికారం కోసం మీరు భోజనం తర్వాత ఈ నీటిని తాగవచ్చు.